వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి జల్పల్ మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్ లో ఉన్న ఒక G+1 పర్మిషన్ తో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఫర్ సేల్ కి రావడం జరిగింది. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ పైన డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ కే కాల్ చేయొచ్చు. అలాగే మీ ప్రాపర్టీస్ నుండి ఇలా ప్రమోషన్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. కేవలం 2000 రూపాయలతోనే మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. సో అలా టాపిక్ లోకి వెళ్తే మనకి ఇది జల్పల్లి మున్సిపల్ ఆఫీస్ కి జస్ట్ పక్కనే ఉన్న ఒక 9 ఎకరాల ఒక జీపీ లేఅవుట్ అన్నమాట ఇది. సో ఆల్రెడీ చూసుకోవచ్చు, ఇల్లే ఉన్నాయి మనకి. ఏదైతే ఇది కనిపిస్తుంది ఇది మనకి జల్పల్లి మున్సిపల్ ఆఫీస్ కి ఆపోజిటే ఉంటుంది ఈ లేఅవుట్. ఈ లేఅవుట్ 9 ఎకరాలు. ఈ లేఅవుట్ నేమ్ కూడా 9 ఎకరాలనే ఉంటుంది. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటుంది. హౌస్ డైమెన్షన్ కనుక చూసుకుంటే మనకి ఫేసింగ్ వచ్చేసి 20 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 45 ఉంటుంది. 100 గజాల బిట్టు, ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది, LRS ఫుల్ పేడ్, G+1 పర్మిషన్ కూడా ఉంది. ప్రజెంట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకి. సో మనకి హౌస్ కి ఆపోజిట్ లో చూసుకుంటే మనకి 25 ఫీట్ల రోడ్డు, మంచి మనకి బ్లాక్ టాప్ రోడ్ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రిసిటీ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. సో ఎలక్ట్రిసిటీ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. కృష్ణ వాటర్ లైన్ పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. సో హౌస్ కి మనకి రోడ్డుకి అయితే హౌస్ అయితే చాలా అంటే చాలా హైట్ లోనే కట్టారు. దాదాపు 2.5-3 ఫీట్ల హైట్ లా కట్టారు, నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. సో మనమైతే ఒక చిన్న కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఇది సెట్ అవుతుంది మనకి ఒక కార్ అయితే, ఒక ఆల్టో కార్ లాంటి చిన్న వెహికల్ అయితే మనం పార్క్ చేసుకునే విధంగా పార్కింగ్ ఉంది. సో మనకి పార్కింగ్ ఏరియాలో కూడా మనకి వీళ్ళు ఫాల్స్లింగ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. మనకి స్టెప్స్ కూడా కింద అంతా కూడా గ్రనైట్ తో ఫినిషింగ్ ఇచ్చారు చూసుకోవచ్చు. అండ్ అదే విధంగా గ్రిల్ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళు మళ్ళీ. సో స్టెప్స్ కింద అయితే ఇలాంటి వాష్రూమ్ ఇల్లే, కాకపోతే స్పేసెస్ ఇచ్చారు మంచిగా నీట్ గా. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇది ఈశాన్య మూల అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. బోర్ వచ్చేసి 350 ఫీట్ల వరకు బోర్ వేసా అని చెప్తున్నారు. ఇది చూసుకుంటే వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి సంపు వచ్చేసి మనకి 6000 లీటర్ల కెపాసిటీ గల సంపు కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో వెలివేషన్ చూసుకోవచ్చు, కంప్లీట్ గా మనకి టైల్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు. నీట్ గా మొత్తం నీట్ గా బ్లాక్ ఈస్ట్ లో మంచి టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు. సో ఇది మనకి మెయిన్ డోర్, ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది మెయిన్ డోర్ అనేది. సో హౌస్ కి అయితే చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ సైడ్ చూసుకుంటే లాస్ట్ లో మనకి ఒక డెడ్లో వాష్ ఏరియా కూడా, వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. సో ఇది హౌస్ ఇన్సైడ్ లో చూసుకుంటే మనకి 2x4 టైల్స్ తో ప్రొవైడ్ చేశారు, బ్లాక్ ఈస్ట్ అండ్ వైట్ ఈస్ట్ లో మనకి. సో ఇది మనకి హాల్ అయితే ఇలా ఉంది. మంచిగా మనకి రూమ్ స్పేసెస్ అయితే బాగానే ఉంది. 100 గజాలలో అయితే కూడా మంచి ఒక చిన్న ఫ్యామిలీకి అయితే మనకి సెటబుల్ అవుతుంది. సో పైన ఫాల్స్లింగ్ డిజైన్ చూడొచ్చు, చాలా అంటే చాలా ప్రీమియం గా కన్స్ట్రక్షన్ చేశారు. 100 గజాలైనా సరే కానీ నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలే. సో ఇక్కడ హాల్లో చూసుకుంటే ఇది టీవీ పాయింట్ మనకి. సో టీవీ పాయింట్ వచ్చేసి వుడ్ కాకుండా కంప్లీట్ గా మనకి వీళ్ళు టైల్స్ తో ప్రొవైడ్ చేసి బ్యాక్ లో మళ్ళీ లైటింగ్ ఫినిషింగ్ ఇచ్చారు మనకి, హోమ్ లైటింగ్ తో. సో అది చూసానికి లుకింగ్ బాగుంది. ఇది మనకి కింద మొత్తం కూడా మనకి ఇక్కడ కూడా వీళ్ళు టైల్స్ తో ప్రొవైడ్ చేశారు చూడండి. ఇదైతే మనకి టీవీ స్టెప్స్ దగ్గర కూడా. సో ఇక్కడ చూసుకుంటే వెంటిలేట్ పర్పస్ లో ఒక విండోస్ అన్ని కూడా మనకి పీవీసీ విండో విత్ గ్రిల్ ఫిట్టింగ్, అది కూడా చుట్టూ మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారన్నమాట మనకి. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇది కిచెన్ కి వెళ్ళొచ్చు. ఇది మన కిచెన్ లో చూడండి టైల్స్ ఆల్మోస్ట్ చాలా వరకు ఏంటంటే ఒక 6 ఫీట్ వరకు టైల్స్ ప్రొవైడ్ చేశారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆల్మోస్ట్ ఫాల్స్లింగ్ డిజైన్ ఉన్నంత వరకు దాదాపుగా 10 ఫీట్ల వరకు కూడా వీళ్ళు టైల్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో చెప్పాను కదా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలే. మనకి వర్క్ విషయంలో అయితే చాలా అంటే చాలా నీట్ గా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో కిచెన్ లో చూసుకోవచ్చు, సెల్ఫ్స్ అయితే చాలా ప్రొవైడ్ చేశారు. ఫ్యూచర్ లో మనం కబోర్డ్స్ చేసుకునే విధంగా అయితే ఉంది మనకి ఇక్కడ. సో కిచెన్ అయితే ఎల్ షేప్ లో ఉంటుంది. మరి ఇలా వస్తే మనకి 2 BHK తో ఉంటుంది అన్నమాట ఈ హౌస్ వచ్చేలోపు. ఇలా వస్తే మళ్ళీ ఇక్కడ ఒక చిన్న కామన్ వాష్రూమ్ ఏరియా పాయింట్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా అండ్ ఇక్కడ మనకి వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అందుకే ఇక్కడ పైప్ లైన్ కూడా ఇచ్చారు, వాష్ పాయింట్ వస్తుంది. సో ఇది చూసుకుంటే ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో మనకి ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే సింపుల్ గా అయితే మనకి ఒక చిన్న బెడ్ అయితే వేసుకొని అటు ఇటు మూవ్ విధంగా అయితే ఉంది మనకి. సెల్ఫ్స్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు ఇందులో కూడా. చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో ఎలాంటి ప్రాబ్లం లేదు. మనం కబోర్డ్స్ చేసుకుంటే అయితే మంచి సెట్ అవుతుంది. సో మళ్ళీ ఇలా వస్తే మళ్ళీ ఈ డోర్ ఉంది.
సో ఈ డోర్ నుంచి ఇలా బయటకు వస్తే మళ్ళీ ఒక చెప్పానుగా 2.5-3 feet కారిడార్ ఉంటుంది. ఈ కారిడార్ లో చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో అలాగే మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అయితే చాలా స్పేసెస్ గా ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్ ఏరియా సైజ్ వచ్చేసి మీకు 10x15 సైజ్ లో ఇలా ఉంటుంది. మీకు సైజ్ మంచి 10x12 సైజ్ లో ఉంది, మంచి సైజ్ అని చెప్పుకోవచ్చు. సో పైన ఫాల్ సీలింగ్ కానీ నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు. వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. చాలా 100 గజాలైనా సరే చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ వెంటిలేటర్ పర్పస్ లో ఇక్కడ విండో ఇచ్చారు. సో మనకి చూడొచ్చు ఇందులో కూడా సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వాల్స్ కన్నీ కూడా కలర్ కోటింగ్ అంతా కూడా లైట్ ఈష్ లో ఇవ్వడం జరిగింది. సో అది చూసానికి లుకింగ్ బాగుంటుంది అన్నమాట మనకి. సో ఇది చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ లో విత్ అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. సో మళ్ళొక్కసారి ఈ హౌస్ గురించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ చూసుకుంటే డైమెన్షన్ చూసుకుంటే 20x40 100 గజాల బిట్టు ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటుంది. G+1 పర్మిషన్ తో ఉంది. LRS ఫుల్ పేడ్, కానీ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టారు వీళ్ళు మనకి. సో మనకి 2 BHK తో ఉంటుంది. వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఇది ప్రమోషనల్ వీడియో కాబట్టి మీ నుంచి ఎలాంటి చార్జబుల్ ఉండదు. అయితే లొకేషన్ వైజ్ గా చూసుకుంటే మనకి జల్పల్ మున్సిపల్ ఆఫీస్ కి పక్కనే ఉంటుంది. ఒక 9 ఎకరాలలో జీపీ లేఅవుట్ లో ఉంది. మనకి ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్ ఉంది. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మనకి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి జస్ట్ 5 minute డ్రైవ్ లో ఉంటుంది. ఇప్పుడు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ప్రపోజల్ లో ఉన్న ఏదైతే మెట్రో ఉందో, అంటే మనకి శంషాబాద్ దాకా ఎయిర్పోర్ట్ వరకు మనకి మెట్రో ఉందా, మెట్రో కూడా మనకి జస్ట్ 2 minutes డ్రైవ్ లో ఉంటుంది అన్నమాట ఈ హౌస్ కి చేరుకోవడానికి ఇటు అలా. సో హౌస్ కనుక ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 64 లక్షల రూపాయలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో మీకు ఎలిజిబుల్ ఉంటే 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది అన్నమాట. రిక్వైర్మెంట్ ఉంటే పైన ఓనర్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.